లీవ్ లెట్ లీవ్ అంటారు కదా, బతుకు బతకనివ్వు అని. అదే మాటని రాజకీయానికి ట్రాన్స్లేట్ చేస్తే ఎలా కనబడుతుంది? రాజకీయం చెలాయించు బతకనివ్వు అని అర్థం అనుకుందాం. డీటెయిల్డ్ గా చెప్పాలంటే అధికారంలో ఉన్నారు కాబట్టి రాజకీయం చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, చెలాయించవచ్చు, అవకాశం వచ్చింది అని అనుకుందాం. మరి వాట్ అబౌట్ సెకండ్ హాఫ్ లెట్ లీవ్, బతకనివ్వు అనే దాని గురించి ఏంటి? ఎవరిని బతకనివ్వాలి? రాష్ట్రాన్ని, భవిష్యత్తుని, అవకాశాలని, మన జీవితాలని, మన ప్రయోజనాల్ని బతకనివ్వాలి కదా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఈ లెట్ లీవ్ అనే దాన్ని పూర్తిగా బర్రీ చేసేలాగా, పాతి పెట్టేలాగా ప్రవర్తిస్తున్నాయా అని అనిపిస్తా ఉంది. ఎందుకో తెలుసా? నేరుగా ఇళ్ల మీద పెట్రోల్ బాంబులేసి దాడులకి దిగే పరిస్థితి ఉంటే శాంతి భద్రతలు ఉన్నాయి రాష్ట్రంలో అనుకోగలమా? శాంతి భద్రత లేని రాష్ట్రాన్ని రోగ్ స్టేట్ అనరు. బీహార్ గురించి ఇప్పటికీ దేశం ఎందుకు మాట్లాడుతోంది? మరి అలాంటి శాంతి భద్రత లేని రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తాయా? ప్రశాంతత ఉంటుందా? జనానికి మనశ్శాంతి ఉంటుందా? దేశంలో తలెత్తుకునే పరిస్థితి ఉంటుందా? అన్నిటికీ మించి కేంద్రం మన రాజకీయ స్థాయిని, మన వ్యవహారాల్ని ఎలా చూస్తుంది? ఇప్పటికే మన పరిస్థితి అంతంత మాత్రం కదా. అంత భారీ బడ్జెట్ పెడితే రాష్ట్రానికి వచ్చిందంత. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ దుమ్మీలకు దిగి నిప్పు పెట్టే పరిస్థితి వస్తే ఖాళీ బూడిదయ్యేది ఎవరి ప్రయోజనాలు? ఒకప్పుడు చెప్పేవారు కదా, ఏదైనా ఇండస్ట్రీ వస్తోందంటే ఆ ప్రాంతాల్లో ఎర్ర జెండాలు వెలుస్తాయి అని. అందుకోసమే పారిశ్రామికీకరణ జరగలేదు అని అంటూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల ప్లేస్లోకి రాజకీయ అరాచకం, రాజకీయ హింస వచ్చి చేరితే పరిణామాలు ఎలా మారుతాయో, అంతిమంగా ప్రజలు, రాష్ట్రం భవిష్యత్తు ఎంత భీకరంగా విధ్వంసం అయిపోతాయో మనం చర్చిద్దాం. ఇందులో రాజకీయ జెండాలు, ఎజెండాలు ఏమక్కర్లా. ఓన్లీ ఎజెండా ఈజ్ రాష్ట్ర భవిష్యత్తు. మీకు రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, మక్కువ ఉంటే, అక్కరుంటే, భవిష్యత్తు మీద నిష్పాక్షికంగా ఆలోచించగలిగే మనస్తత్వం ఉంటే గనక ప్లీజ్ డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. రాష్ట్రంలో భీతావహ వాతావరణం, భీకర పరిస్థితులు, గంటల కొద్దీ దాడులు చూస్తూ ఉన్నాం కదా. రాజధాని ప్రాంతంలో కూతవేటు దూరంలో గంటల కొద్దీ రాజకీయ దమనకాండ జరిగితే ఆపే పరిస్థితి లేదు. ఇది ఒక ఆస్పెక్ట్ అనుకుంటే, మర్నాడు ఇది మరో దాడి. ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు విసిరి ఎదురు దాడికి దిగే పరిస్థితి వచ్చింది. రాజకీయమేమో నిట్ట నిలువున చీలిపోయి రెచ్చగొట్టారు కాబట్టి దాడులు జరుగుతున్నాయి అని నేరుగా సర్టిఫికెట్లు ఇచ్చే స్థాయిలో మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. విపక్షంలో ఉన్నవాళ్ళేమో ప్రజల గొంతుకుని అణిచేస్తున్నారు అని చెప్పడానికి ట్రై చేయడం చూస్తూ ఉన్నాం కదా. ఇదేమీ రాజకీయ పెనుగులాట కాదు. ఈ రాష్ట్రమేమి పార్టీల జాగిరి కాదు కదా. పార్టీలు ఇలా ఐడియాలజీల పేరుతోనో, కులాల వారీగానో, ప్రాంతాల విభజన రేఖల వారీగానో విడిపోయి తన్నుకోవడం మొదలు పెడితే రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఏపీ ఇమేజ్ ఏం గాను? ఇప్పటికే మన మీద చెరుపుకోలేనంత కులముద్ర ఉంది కదా. పైగా ఇప్పుడు జరిగిన దాడిలో కూడా రెచ్చగొట్టింది ఎవరు, విక్టిమైజ్ అవుతున్నది ఎవరు అని జనం మాట్లాడడం కనపడుతోంది కదా. ఇలాంటి పరిస్థితి వస్తే రాజకీయాలు చేసే వాళ్ళకి ఏం నష్టం? వచ్చిన అధికారాన్ని స్క్రాచ్ కార్డులా వాడి చెలాయిస్తారు. టైం అయిపోయినప్పుడు బాయ్ బాయ్ చెప్తారు. మట్టి పాలయ్యేది రాష్ట్రం భవిష్యత్తు కదా. ఈ విషయం ఆలోచిస్తున్నాం మనము. శాంతి భద్రతలు నేల నాకిపోతే పరిస్థితులు ఎంత భీకరంగా తయారవుతాయో మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ ఈ దేశంలో చాలా కనపడుతూ ఉంటాయి. బెంగాల్ 70s లో 80s లో చూసాం కదా. పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తే రాజకీయ దొమ్మీలు, ఆధిపత్యం కోసం పోరాటాలు, ప్రజల ప్రయోజనాల్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని, రాజకీయాన్ని గ్రాంటెడ్కి తీసుకునే పరిస్థితులు నడిచినాయి. అందుకోసమే బెంగాల్లో సింఘానియాలు, బిర్లాలు తట్టాబుట్టా సర్దుకుని మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2 దశాబ్దాల కిందట కూడా చూసాం కదా, సింగూర్, నందిగ్రామ్. పరిస్థితులు మారినాయేమో అని టాటాలు వెళ్తే కూడా అక్కడ రాజకీయ దొమ్మి, ఆ ఇండస్ట్రీ సరిహద్దు దాటిపోయే వరకు వదల్లా. శాంతి భద్రతల దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి అదొక తిరుగులేని ఎగ్జాంపుల్. మన దగ్గర కూడా జరుగుతున్నది రాజకీయ దొమ్మి, పెనుగులాటే కదా. రైజ్ అవుతున్నది శాంతి భద్రతల కన్సర్న్సే కదా. ఇళ్ల మీద పడి నేరుగా నిప్పు పెట్టే పరిస్థితి వచ్చేస్తే శాంతి భద్రతలు ఉన్నాయి మా దగ్గర, లా అండ్ ఆర్డర్ ఉంది, వీ కెన్ ప్రొటెక్ట్ అని చెప్పే నైతిక హక్కు ఉంటుందా మనకి? ఆ మొరాలిటీ లేనప్పుడు మనల్ని ఎవరు నమ్ముతారు? మనల్ని చూసి ఎవరు ముందుకు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? ఇప్పటికే చాలా అసంబద్ధమైన పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర. అంటే చెప్పే మాటలకి, జరిగే పరిణామాలకి మధ్య పొంతన లేదు. లా అండ్ ఆర్డర్ లేదు, అరాచకం అయిపోతుంది రాష్ట్రం అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాము. మన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కూడా చీచీ అన్నాం. ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు. మనకేమో బ్రాండ్ ఉందని చెప్పాము. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే విభిన్నంగా కనపడుతూ ఉన్నాయి. మనకి నిజంగా
బ్రాండ్ ఉంటే గనక ఒక కంపెనీ ఏపీకి రావడానికి 99 పైసలకి భూములు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? కంపెనీ అంటే పోనీ అదేదో పెట్టుబడులు పెట్టే జనానికి ఉద్యోగాలు ఇచ్చేవి కూడా కాదు. లులు లాంటి ప్రైవేట్ వ్యాపారాలు చేసే కంపెనీలకి 99 పైసలకి భూములు సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? రహేజా లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే కంపెనీలకి ప్రజల భూముల్ని ధారాదత్తం చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? బ్రాండ్ ఉందని చెప్తాము, ప్రైవేటు వ్యాపారాలకు కూడా అప్పనంగా భూములు ఇస్తూ ఉంటాం. ఇదే లులు అహ్మదాబాద్ లాంటి చోట్ల సొంత డబ్బులతో ఓపెన్ ఆక్షన్లో భూములు కొనుక్కోవడం చూసాం కదా. అక్కడ స్టాంపు డ్యూటీలు, రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తూ ఉంటాయి అన్నమాట అహ్మదాబాద్ లాంటి చోట్ల ఇదే లులు వల్ల. మనకు మాత్రం భూములు పోతూ ఉంటాయి, పెద్దగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే హైదరాబాద్లో లులు మాల్ చూస్తే అర్థమైపోతుంది ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో. వీలైతే ఒకసారి తిరిగి చూడండి, అర్థమవుతుంది. అంటే భూములు క్షవరం అయిపోతాయి కానీ పెట్టుబడుల వివరణ రాని పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. పైగా మాకు బ్రాండ్ ఉంది, భారీగా పెట్టుబడులు తెచ్చేస్తున్నాం, దేశంలో వస్తున్న పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రంలోనే వస్తున్నాయి అని ప్రచారాలు చేస్తూ ఉన్నాం. సరే, కానీ వాస్తవాల సంగతి ఏంటి? మోడర్న్ ఎకానమీలో గ్రోత్ డ్రైవర్స్ అని చెప్పుకునే రంగాల్లో ఏపీ ఎక్కడుందో డేటాతో చూద్దామా? మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. మోడర్న్ ఎకానమీలో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, ఫార్మా, బయోఫార్మా, రెన్యూవబుల్ ఎనర్జీ లాంటివే లీడ్ చేస్తున్న సెక్టర్స్ కదా. వీటిలో ఆటోమొబైల్స్ లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ముందున్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ లాంటి వాటిలో కర్ణాటక, గుజరాత్ దూసుకుపోతూ ఉన్నాయి. ఫార్మా, బయోఫార్మాలో తెలంగాణ, మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నాయి దేశంలో. రెన్యూవబుల్ ఎనర్జీలో గుజరాత్, రాజస్థాన్ లాంటివి ప్రభావం చూపుతూ ఉన్నాయి. నిజానికి రెన్యూవబుల్ ఎనర్జీ లాంటి దానికి పెద్దగా పరిస్థితులు ఏమి అనుకూలంగా ఉండక్కర్లా. ఈ ఎండొచ్చే పరిస్థితులు ఉండాలి, విశాలమైన భూభాగాలు ఉండాలి. ఏపీలో ఈ రెండు ఉన్నాయి కదా. అయినా సరే ఆ రెన్యూవబుల్ ఎనర్జీలో కూడా మనం ప్రభావం చూపుతున్నది అంతంత మాత్రం. మరి మన పెట్టుబడుల ఆకర్షణ శక్తి ఏ స్థాయిలో ఉంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. కానీ ప్రకటనలు మాత్రం భారీగా చేస్తూ ఉంటాము, అందులో గ్రౌండ్ అయినవి ఎన్ని అని అడిగితే మాత్రం సూటిగా సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఫలానా వాళ్ళు ఏం చేశారు అని అడుగుతూ ఉంటాం. అవునా కాదా? అందుకోసమే మిగతా రాష్ట్రాలు మనల్ని హేళన చేసే పరిస్థితి. 25,000 కోట్లు మినహాయింపులు ఇవ్వడం మీద పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు ఏం మాట్లాడుతున్నాయో చూస్తున్నాం కదా. They are giving 22,000 crores incentives. You are draining the financial status of the thing. We're not going to incentivize data centers. Yes. మరి సిచ్యువేషనే ఇంత టఫ్ గా ఉంటే ఇప్పుడు శాంతి భద్రతలను కూడా దిగజారిస్తే ఇంకేమైపోతాం? రాజకీయ దొమ్మితో లా అండ్ ఆర్డర్ దెబ్బతినిపోతే రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో చూడడానికి ఒక సింపుల్ ఇండికేటర్ ఒకటి చూద్దాం. ఏ రాష్ట్రంలో అయినా పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమలు ఏం చూస్తాయి అంటే ముందు పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న సిచ్యువేషన్ చూస్తాయి, తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లో స్టెబిలిటీ ఎంత ఉందో అంచనాకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ ఉండాలి కదా పెట్టే డబ్బుకి. అలా లేనప్పుడు ఎవరు మాత్రం మన వైపు చూస్తారు? వాళ్ళు వస్తే వీళ్ళు కొడతారు, వీళ్ళు వస్తే వాళ్ళు కొడతారు, ఇక్కడ దొమ్మేలు జరుగుతాయి అనుకున్నప్పుడు మన దిక్కు ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటారా? ఇలాగైతే మనకి దిక్కు ఉంటుందా? ఈ విషయం మీద ఎందుకు చర్చ జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని పార్టీలని హెచ్చరించాల్సిన మీడియా గానీ, కంట్రోల్ చేసి తీరాల్సిన వ్యవస్థలు కానీ ఏం చేస్తూ ఉన్నాయి? దాడులు ఎదుర్కొంటున్న వాళ్ళేమో కటకటాలు వెనక్కి వెళ్తారు, దాడులు చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ వచ్చే పరిస్థితి కదా. నిజంగా చాలా బాధాకరమైన సిచ్యువేషన్స్ కదా ఇవన్నీ. అసంబద్ధమైన వాతావరణం, రాజకీయ అసాంఘిక శక్తులు పెట్టరేగిపోయే పరిస్థితులు. పైగా అధికారంలో ఉన్నాము, కేంద్రంలో కూడా చెలాయిస్తున్నాము అని చెప్పుకుంటాము కానీ అక్కడి నుంచి సాధిస్తున్నది కానీ వస్తున్నది కానీ ఏమైనా ఉందా? నిన్నగాక మొన్న బడ్జెట్ పెట్టారు కదా, అబ్బా బ్రహ్మాండం బజిగా ఉందాం ఈ బడ్జెట్ అని మీడియా భజన చేయడం తప్పితే వాస్తవంగా ఏమొచ్చినాయండి? గత బడ్జెట్ అంటే 2025-26తో పోలిస్తే ఇప్పుడు పోలవరానికి ఎందుకు కేటాయింపులు తగ్గినాయి? ఎవరి వైఫల్యం? పెట్టిన ఖర్చులకి లెక్కలు చూపించే పరిస్థితి, నిధులు రాబట్టే ప్రయత్నం జరగలేదని అనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏమైనా ఉంటుందా? పైగా 5-6 హై స్పీడ్ క్యారిడార్లు వస్తే అందులో 3 ఏపీ నుంచే వెళ్తున్నాయట. ఈ దేశంలో రైల్వే క్యారిడార్లు సర్వే జరగడానికి ఎంత టైం పడుతుంది, గ్రౌండ్ కావడానికి ఎంత టైం పడుతుంది, చెప్పిన ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవడానికి ఎన్నేళ్లు తీసుకుంటుంది? మినిమం 15 ఏళ్ళ 20 ఏళ్ళ? రాజకీయ పరిజ్ఞానము, లోక జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది కదా ఈ మాట. అంటే మనకి ఇప్పటికి లిటరల్ గా ఏమి రాలా. అంత భారీ బడ్జెట్ 50 లక్షల కోట్లు ఏమో, అంతకంటే ఎక్కువ బడ్జెట్ లో కనీసం 50,000 కోట్లు కూడా సాధించుకోలేకపోయాం. ఇప్పటికే 1,50,000 కోట్లకు పైగా అప్పులు చేసుకుని కడతాము అని చెప్తున్న అమరావతికి 1,500 కోట్లు ఇచ్చిందట బడ్జెట్. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితుల్ని బాగాలేదు, ప్రజల సంపదగా చెప్పుకునే రాష్ట్ర భూముల్ని అప్పనంగా కట్టబెట్టి పెట్టుబడులు తెస్తున్నాము అని ప్రచారం చేసుకుంటాం. ఓ పక్కన కేంద్రం కూడా మన మీద సీతకన్నేస్తోంది, మన బలహీనతలన్నీ తెలిసి. ఇలాంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది మన దగ్గర. మరి రాష్ట్రానికి దిక్కెవరుంటారు? ఆదుకునేది ఎవరు? ఇది కదా అసలు పాయింట్. పైగా మన పాలసీల్లో పార్షియాలిటీ ఎంత ఉందో చెప్పడానికి ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీలు కట్టడానికి 5,000 కోట్లు అయిపోతుంది, మా దగ్గర లేవు అని వైద్య విద్యని, పేదల వైద్యాన్ని, ఆరోగ్యాన్ని
ఫణంగా పెట్టేలాగా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాం, ఎన్ని నిరసనలు వస్తున్నా పట్టించుకోవట్లేదు కదా. మరి ఇదే విద్యారంగంలో ఒక ప్రైవేట్ విద్యా సంస్థకి 5,000 కోట్ల విలువ చేసే భూములు అప్పనంగా రెగ్యులరైజ్ చేశారు అని విశాఖే కాదు రాష్ట్రం మొత్తం మాట్లాడుతోంది కదా. ఇక్కడేమో 5,000 కోట్లు లేవన్నాం మన దగ్గర, ఇక్కడేమో 5,000 కోట్ల భూములు ఇచ్చేశారు అని కళ్ళ ముందు కనపడుతుంటే రాజకీయ పార్షియాలిటీ మన పాలసీల్ని డిక్టేట్ చేస్తున్నట్టు కాదు. లాండ్ ఆర్డర్ లేక కేంద్రం నుంచి సాధించలేక పార్షియాలిటీతో విధానాలు రూపకల్పన చేసి ప్రైవేటు వ్యాపారాలకి అప్పనంగా భూములు కట్టబెట్టుకునే పరిస్థితిలో ఉండి ఇప్పుడు శాంతి భద్రతలు కూడా దిగజారిపోతే ఈ రాష్ట్రానికి దిక్కెవరు? కులాల వారీగా, ప్రాంతాల వారీగా, పార్టీల వారీగా విడిపోయి ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ రొచ్చులో పడి రచ్చకు దిగుతూ ఉన్నామా మనం కూడా, జనం కూడా? ఇది చాలా దారుణమైన పరిస్థితి కదా. సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ రియల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీని గురించి కదా ఇప్పుడు ఆలోచించాలి మనము. మనలో ఎవరికన్నా స్పృహ ఉందా? వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేశారు అని కొందరు అడ్డగోలుగా సమర్థించడానికి ప్రయత్నిస్తూ ఉంటే అధికారం అనేది లైసెన్స్ అన్నట్టు అదేదో ఎర్ర బుక్కో పచ్చ బుక్కో పేరు చెప్పి రెచ్చిపోయి ఎవరి నోరు అయినా మూయించడానికి ఆ బిల్లు ఒక లైసెన్స్ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే రాష్ట్రం గతేం గాను, భవిష్యత్తు సంగతి ఏంటి? ఒకసారి డ్యామేజ్ జరిగితే కోలుకోగలమా, తేరుకోగలమా? పైగా అన్నిటికీ మించి మనం ప్రచార హోరులో పడి ఇప్పటికీ గుర్తించామో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు బిడ్డ ఎదుగుదల, అడుగులేసి ఎదుగుతారు కదా, ఆ ఎదుగుదలకి తొలి 5 ఏళ్ళు ఎంత ముఖ్యమో రాష్ట్రానికి ఆ 5 ఏళ్ళు కూడా అంతే ముఖ్యం. ఆ 5 ఏళ్లలో ఏం చేసాం మనం? రాజధాని విషయంలోనేమో డిజైన్లు, టెండర్ల పేరుతో 5 ఏళ్లు కాలక్షేపం చేశాం. కేంద్రం సహకరిస్తాము అని నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం విషయంలోనేమో తాత్సారం చేసి వెనక్కి ముందుకి పోయి కాఫర్ డ్యాములు, డయాఫ్రమ్ వాళ్ళు వివాదాస్పదం చేసుకుని కేంద్రంతో సున్నం పెట్టుకుని ఆ ప్రాజెక్ట్ని ఏటీఎంగా మార్చాము అనే ముద్రను మూట కట్టుకున్నాం. అంటే వ్యవసాయ పరంగా చూసినా, అభివృద్ధి పరంగా చూసినా, రాష్ట్ర ఆకాంక్షల పరంగా చూసినా అవర్ పర్ఫార్మెన్స్ ఈజ్ డెసిమల్ ఇన్ 2014 to 19 పీరియడ్. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ తర్వాత సింపతి క్రియేట్ చేసుకునో, ఎదుటి వాళ్ళ రాజకీయ వైఫల్యాలు కలిసి వచ్చో, మీడియా ప్రచారాన్ని హోరెత్తించో అధికారంలోకి వచ్చాం కదా. వచ్చినప్పుడు నాటి తప్పిదాల్ని ఓవర్కమ్ చేసేలాగా ప్రక్షాళన చేసుకునేలాగా ఉండాలి కదా. ఇప్పుడు కూడా సేమ్ రాజకీయ డ్రామాలు, ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నాలు, దాడులు జరుగుతూ ఉంటే ఆపకపోగా గాల్లో బాణం వేసినట్టుగా ఎవరికో హెచ్చరికలు చేసే పరిస్థితులు ఉంటే ఈ 5 ఏళ్ళు కూడా గాలికిపోతున్నట్టే కదా. 2 ఏళ్ల పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి. మరి ఇప్పటికన్నా తేరుకుందామా, కళ్ళు తెరుద్దామా? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ విడిపోతే పడిపోతాం. కులాల పేరుతోనో వర్గాల పేరుతోనో కొట్లాడుకుంటే, రాజకీయం మన నెత్తినెక్కి డ్యాన్సులాడితే ఆ ప్రభావానికి, ఆ బరువుకి, పాతాళానికి కూరుకుపోయేది ప్రజా జీవితాలే, రాష్ట్ర భవిష్యత్తే. ఇప్పటికన్నా తెలుసుకోకపోతే, నిష్పాక్షికంగా ఆలోచించలేకపోతే ఏపీ గతి అధోగతి. అవునా కదా? మీ దగ్గర ఏమైనా విభిన్నమైన డేటా కానీ, లాజిక్ కానీ ఉంటే సబ్జెక్ట్తో మాట్లాడుకుందాం రండి, కామెంట్ చేయండి.